దీక్ష విరమణకు వచ్చిన భవానీలతో ఇంద్రకీలాద్రి సందడిగా మారింది. గిరి ప్రదక్షిణం, నదీ స్నానం, దేవి దర్శనం, అన్న ప్రసాదాల స్వీకరణతో కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. కొండపై ప్రసాదాల కౌంటర్లు తక్కువగా ఉన్నందున భక్తులు కొంత ఇబ్బందులు పడ్డారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 6:50 అమ్మవారి ఆలయం నుంచి తీసుకువచ్చిన అగ్నిహోత్రంతో అర్చకులు హోమగుండాల్ని వెలిగించారు. భవానీలకు కృష్ణవేణి ఘాట్లో జల్లు స్నానాలు సిద్ధం చేశారు. భారీగా తరలివచ్చిన అమ్మవారి భక్తుల కోసం ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. భవానీ దీక్షదారుల కోసమే ప్రత్యేకంగా 4 క్యూలైన్లు కేటాయించారు. భవానీలు ఇరుముడులు సమర్పించేందుకు మహామండపం వద్ద ఏర్పాట్లు చేశారు. గురు భవానీల ఆధ్వర్యంలో దీక్షా విరమణ క్రతువు నిర్వహించారు. ఆగమ పండితులు నిర్ణయించిన ముహూర్తానికి హోమగుండంలో అగ్ని ప్రతిష్టాపన జరిగింది. ఈ శుభముహూర్తంలో ఈ సంవత్సరపు భవానీ దీక్షా విరమణలు మొదలైనవి. పూర్తి స్థాయిలో ఏర్పాట్లున్నాయి. ఈ వచ్చే భవానీలందరికీ కూడా దేవస్థానం తరపున హార్దిక స్వాగతం పలుకుతూ వారు చేసిన ఈ మండల దీక్షకి ఫలితం వారికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ గ్రామాలకి, దేశానికి కూడా చెందాలని మనసా వాచా కోరుకుంటూ జై దుర్గా భవానీ. గత 30 సంవత్సరాలుగా 36 సంవత్సరాల నుంచి అత్యంత వైభవపేతంగా భవానీ మండల దీక్షలు లోక కళ్యాణార్థం భక్తుల యొక్క మనోభీష్టం మేరకు జరుగుతున్నాయి. ఎందుకంటే మొన్న దసరా టయాల్లో చాలా భారీగా వచ్చారు. దీనికి కూడా 6 లక్షల మంది దాకా వస్తారని ఒక అంచనాలో ఉన్నాం. అయితే దేవస్థానం వారు 5 హోమగుండాలు వేశారు, టేబుల్స్ అన్ని పెట్టి భవానీ దీక్షా పనులు చాలా చక్కగా ఫ్రీగా విప్పుకోవడం తగ్గట్టుగా గురు భవానీలకి అన్ని రకాల అవకాశాలు ఇచ్చారు. గురు భవానీలు పైసా కూడా తీసుకోకుండా గురుదక్షిణలు మొత్తం కూడా అమ్మవారి హుండీకే చెందేలాగా చాలా కష్టపడి చేస్తున్నారు. గతంలో కంటే ఈసారి ఏర్పాట్లు బాగున్నాయని భవానీలు సంతృప్తి వ్యక్తం చేశారు. బాగానే జరిగింది, 10 నిమిషాలు అయిపోయింది. బాగుంది దర్శనం మాత్రం చాలా బాగున్నాయండి. అసలు మాకు గిరి ప్రదక్షిణ నుంచి మాకు చాలా భయం వేసింది, ఎలా వస్తాం ఏంటో ఎలా ఉంటుందని. చాలా బాగా అయ్యిందండి మాకు దర్శనం. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. నదిలో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకోండి. 1 అవర్లో ఇడుముళ్ళు తీసుకుండి ఉప్పుకుండి ఓమగుండం గడికి వెళ్తున్నాం. మాది ఊరు యానం అండి, యానం నుంచి వచ్చామండి. ప్రసాదం కౌంటర్ల వద్ద మాత్రం భవానీలు ఇబ్బందులు పడ్డారు. కేవలం 8 కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేయటం, ఒక్కొక్కరికి 3 లడ్డూలే ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. లడ్డూలు వేసేలో మరి చాలా విఫలమైంది దేవస్థానం యాజమాన్యం. ఎందుకో తెలియదు, దర్శనానికి అలా ఎలా లాగి పంపించారు. లడ్డూలు వచ్చేసరికి చాలా ఇంచుమించు 4 గంటల టైం పట్టింది. ఉదయం లేదు ఉపాసంతో ఉన్నాం, కళ్ళు మొఖం కూడా తిరుగుతుందండి. ఇది పరిస్థితి అండి. ఎక్కువ మనుషులు లేవు, కౌంటర్లో ఫుల్గా ప్రసాదాలు అందడం లేదు, ఇవ్వడం లేదు. పెంచాలా, కౌంటర్లు పెంచితే బాగుంటది. అధికారులు అదనంగా మరో 2 ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేసి బంగీ ప్రసాదం అందుబాటులోకి తేవడంతో సమస్య పరిష్కారమైంది. ఈ నెల 24 వరకు భవానీ విరమణోత్సవాలు జరగనున్నాయి.